రావడం ఇదే మొదటిసారి. వరదల ధాటికి మంజీరా ఫిల్టర్ బెడ్ నీట మునిగింది. దీంతో హైదరాబాద్ వాసులకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ఒకేసారి 3 వాగులు ఉప్పొంగడంతో ఫిల్టర్ బెడ్లోకి భారీ వరద నీరు చేరింది. పంప్ హౌస్ సబ్ స్టేషన్ కూడా నీట మునిగాయి. మరొకవైపు 30 ఎంజీడీల నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంపులతో నీటిని తోడుతూ ఉన్నారు అధికారులు. మరొక 2 రోజుల్లో ఫిల్టర్ బెడ్ పునరుద్ధరించే అవకాశం ఉంది. హైదరాబాద్ వాసులకు అలర్ట్ ఇస్తున్నాం. తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే భారీ వరదలతో మంజీరా ఫిల్టర్ బెడ్ మొత్తంగా నీట మునిగింది. సో ఒకేసారి 3 వాగులు ఉప్పొంగడంతో కూడా ఈ ఇబ్బంది తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు పునరుద్ధరణ పనులు చేపడుతూ ఉన్నారు. రైట్, నేపథ్యంలో మరిన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మన కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, అసలు ఏ విధంగా అక్కడ సిచ్యువేషన్ ఉంది? అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి క్రాంతి? సంగారెడ్డి పట్టణం సమీపంలోనే మంజీరా ఫిల్టర్ బెడ్ ఉంటుంది. మంజీరా బ్యారేజ్ కిందనే ఉంటుంది ఇది. అయితే దీనికి మామూలుగా సంగారెడ్డిలో గత 2 రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉంది. దీంతో మొత్తం నీళ్లు మొత్తం ఎక్కడ కూడా వాగులు వంక మంజీరా నదికి ఎగువ ప్రాంతాలతో పాటు అంటే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో పాటు కింద దాని పరివాహక ప్రాంతాల్లోనూ వర్షాలు పడడంతో వరద ఉధృతి పెరిగింది. సుమారు 1,00,000 క్యూసెక్ల నీళ్లు పైనుంచి వస్తున్నాయి. దీంతో సింగూర్ ప్రాజెక్ట్ లో గేట్లు ఎత్తేసి కిందికి 1,00,000 క్యూసెక్ల వరకు వరదను కిందికి వదులుతున్నారు. దీనికి తోడు పక్క నుంచి వాగులు వంకల నుంచి వచ్చే వరద ఇదంతా కలిపి కూడా భారీగా మంజీరా నదిలోకి వరద వస్తుంది. ఇది మంజీరా బ్యారేజ్ దిగువనే ఉన్న ఫిల్టర్ బెడ్ లో కూడా ఈ పక్కనున్న సమీపంలో ఉన్న వాగులు వీటన్నిటి నుంచి కూడా వరద రావడంతో తీవ్రంగా ఇక్కడ ముంపుకు గురైపోయింది. మంజీరా ఫిల్టర్ బెడ్ మొత్తం ఇలా మునిగిపోయింది. ఇది దాదాపు ఇక్కడ ఫిల్టర్ బెడ్ లో ఉన్న ఒక ఫిల్టర్ బెడ్ తో పాటు దానికి విద్యుత్ సరఫరా చేసే సబ్ స్టేషన్ కూడా మునిగిపోయింది. ఈ పరిస్థితి దాదాపు 25 ఏళ్ల క్రితం ఇంత వరద వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దాన్ని పునరుద్ధరించే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం పంపులతోటి నీటిని మొత్తం బయటకు తోడుతున్నారు. ఒక 2 రోజుల వరకు పునరుద్ధరించే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.